తెలంగాణలో నగరాలలో ఎన్నికల జాతర మొదలైపోయింది. మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ జాతర ప్రచారం అయితే జోరుగా సాగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఈ పరిస్థితిలో ఇటు ఏవైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళకి వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో భాగంగానే ఇటు బీజేపీ కూడా కీలక వ్యూహంతోనైతే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ పార్టీ నుండి మరి కీలక నేతలు అటు కేంద్ర సంబంధించిన నేతలు కూడా ప్రచారం చేయడానికి తెలంగాణకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పిలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాదాపుగా ఖరారైనట్టు కూడా కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ కూడా ఖరారైనాయి. నిన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని భేటీ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ పైన ఖచ్చితంగా ప్రచారం చేయడానికి మీరు రావాలి, తెలంగాణలో మీ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో అభిమానులు చాలా మంది ఉన్నారు. వాటినన్నిటిని కూడా బీజేపీ వైపు ఓటు మళ్లించే విధంగా ప్రణాళిక రచిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీ కొంత వీక్ గా ఉంది, బలహీనంగా ఉంది అనే విధంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరింత బలం చేకూర్చే విధంగా సీనియర్ నేతలను పిలిపించి ప్రచారం చేయడానికి సిద్ధమైనట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఒకవైపు జనసేన సంబంధించిన అభ్యర్థులుగా పోటీలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళుండగా బీజేపీకి కూడా ఓటేయాలి అన్నట్టుగా ఇటు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా ఈ నెల 7-8 తారీఖులో తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడానికి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఏవైతే బలహీనంగా ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అటు ఉమ్మడి వరంగల్ కావచ్చు, బీజేపీకి కొంత బలహీనంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారం చేయించే విధంగా ప్రణాళికలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి క్రేజీ మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ అటు కొండగట్టుకి వచ్చినప్పుడు కూడా చూసాం, మామూలు హడావుడి కాదు, చాలా మంది కూడా వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. కొంత సనాతన ధర్మం అనుకుంటా తను చేసే కార్యక్రమాలు చాలా మంది హిందువులకి కొంత ఆదర్శంగా ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి వ్యక్తి తెలంగాణలో ప్రచారం చేస్తే అధికంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు ఇటు తెలంగాణ బీజేపీ అనుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ని ఇటు తెలంగాణకి తీసుకురావడానికి చాలా వరకు ప్రయత్నాలు అయితే చేసిన పరిస్థితి కనబడతా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నానన్నట్టు కూడా తెలిసిన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడక్కడ జన సైనికులు కూడా పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ప్రస్తావించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అత్యధిక శాతం బీజేపీ గెలవడానికి తను ప్రయత్నాలు చేస్తాను అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే బీజేపీ కూటమిగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. జనసేన బీజేపీ రెండు కలిసి కూటమిగా వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము, టీడీపీ అటు బీజేపీ జనసేన 3 కూటమి నుండి అటు ప్రతిపక్ష హోదా లేకుండా అక్కడ చేసిన పరిస్థితి కనబడింది, ఘన విజయం సాధించడం జరిగింది. అలాంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా విజయం సాధించాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే విజయం సాధిస్తామన్నట్టు కూడా తెలంగాణ బీజేపీ అధిష్టానం అనుకున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఇటు పవన్ కళ్యాణ్ మరి అదేవిధంగా కేంద్ర మంత్రులను ఇటు తెలంగాణకు తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు అటు నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ సైడు కేంద్ర మంత్రుల సమావేశాలు ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఏదైతే మెదక్ సంబంధించిన ఈ నియోజకవర్గాలలో మన పవన్ కళ్యాణ్ పర్యటనించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కరీంనగర్ కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే బండి సంజయ్ కూడా వ్యూహాత్మకంగా కొంత పావులు కలుపుతున్న తీరైతే కనబడతా ఉంది. ఖచ్చితంగా గెలిపే దిశగా బీజేపీలో ఇట్లా ప్రణాళిక చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సర్పంచ్ ఎన్నికలలో 4th ప్లేస్ లో ఉన్న బీజేపీ అంటే అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్ తర్వాత బీజేపీ ఉండడం అయితే జరిగింది. దాన్ని కొంత అవమానంగా తీసుకున్న బీజేపీ ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ 2 స్థానాల్లో ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అన్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఖచ్చితంగా గెలుస్తాం ఈసారి అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. చాలా వరకు మేయర్ సీట్లు అయితే బీజేపీ కైవసం చేసుకుంటుంది అన్నట్టుగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏవైతే తను ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బూటకపు హామీలు అనుకుంటా కార్యాచరణ చేస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము, వాళ్ళు చేయడంలో విఫలమైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నారు, వచ్చేది బీజేపీ ప్రభుత్వం అన్నట్టుగా
బీజేపీ అయితే కొంత ధైర్యం వ్యక్తం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ ధైర్యానికి పవన్ కళ్యాణ్ తోడైతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ రాకతో మరి బీజేపీ ఎంతవరకు ముందుకొస్తుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే తన యొక్క పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఫిక్స్ అయితున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.